వహిస్తున్నటువంటి సోదరులు మోహితులు గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు, మా ప్రజెంట్ పార్లమెంటు సభ్యులు, అలాగే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు కేసీఆర్ నాని గారికి, అలాగే మన విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ గారికి, అట్లాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు ఆషిఫ్ గారికి, అలాగే మన యొక్క పెద్దలు ముస్లిం పెద్దలు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ సభ పెట్టడం చాలా సంతోషం. మనందరం కూడా ఇప్పుడు మరి గతంలో కంటే కూడా చాలా కీలకమైనది ఈ ఎన్నిక. జరగబోయేటువంటి ఎన్నికల్లో ముస్లింల యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఈరోజు 3 పార్టీలు ఏకమై వస్తూ ఉన్నాయి, బీజేపీ, జనసేన, టీడీపీ. కాబట్టి 3 పార్టీలను ఎదుర్కొనాలంటే మనందరం కూడా ఎక్కడ ఏ ఓటు కూడా మిస్ అవ్వకుండా మన యొక్క అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఆసిఫ్ గారిని గెలిపించాలి, అలాగే విజయవాడ ఈస్ట్లో మన అవినాష్ గారిని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దానికి మనందరం కూడా చాలా కసిగా, అంటే అనేక ఎన్నికలు వచ్చాయి కానీ ఇది చాలా కీలకమైంది. పేద ప్రజలకు సంబంధించినటువంటి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, ముస్లిం వర్గాలకు కూడా మనకి మంచి జరగాలన్నా ఖచ్చితంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనందరికి కూడా భవిష్యత్తు ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎన్నికలు నేను పార్టీలు చూడొద్దు, గతంలో అనేక పార్టీలు కూడా ఉండొచ్చు మీరు, కానీ ఇప్పుడు మాత్రం ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మన విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా, మరి నాని గారు 2 పర్యాయాలు ఎంపీగా చేశారు. మీ అందరికీ తెలుసు, బెస్ట్ పార్లమెంటియన్గా కూడా వారు మరి గ్రామానికి కూడా టాటా వారి సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇంకా మనకి ఆయన సేవ చేయాలంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఒకరికొకరు ఫోన్ చేసుకొని గ్రామానికి కూడా కేసీఆర్ నాని గారిని గెలిపించుకుంటే మన పక్షాన పార్లమెంటులో ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతున్నారో అట్లాగే మన పక్షాన మాట్లాడడానికి నాని గారు ముందుంటారు. మాట చెప్తే ఖచ్చితంగా ఆయన మాట ప్రకారం పనిచేస్తారు. అట్లాగే అవినాష్ గారు వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో మన విజయవాడకి ఎన్నో కార్యక్రమాలు ఎంతో అండగా ఉండి ప్రజలకి ఎన్నో సేవలు చేశారు. అవినాష్ గారు తండ్రి దేవినేని రాజశేఖర్ గారు. కాబట్టి మనకి ఇక్కడ మనందరికీ అండ కావాలంటే అవినాష్ గారు గెలవాలి, అదేవిధంగా ముఖ్యమంత్రిగా పోయే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచించి మరి 3 పార్టీలను ఎదుర్కోవాలంటే మనందరం కూడా ఐకమత్యంగా పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ నాని గారిని, అట్లాగే అవినాష్ గారిని, అలాగే ఆసిఫ్ గారిని ముగ్గురిని గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెంకటరావు గారు. మన వచ్చిన ముస్లిం యూనిట్ ఫ్రెండ్ అహ్మద్ భాయ్, ముస్లిం ఐక్యవేదిక కన్వీనర్ అహ్మద్ భాయ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అహ్మద్ భాయ్